చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అడవుల మధ్య రోడ్లో బస్సు. హలో ఫ్రెండ్స్, నమస్తే. నా వెనక లొకేషన్ చూసారా, చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి పచ్చని ప్రాంతంలో ఒక ఇల్లు కట్టి ఒక ఫ్యామిలీ అయితే జీవిస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండిపోతుందో అనేది మీకు ఈరోజు కంప్లీట్గా అయితే వీడియోలో చూపించబోతాను. ఈ అమ్మ వాళ్ళతో ఈ మేకలు ఉండిపోతున్నాయి కాబట్టి ఇక్కడ పడుకోవడానికి అయితే వాటికి అయితే చిన్న అయితే ప్లేస్ అయితే సిద్ధం చేశారు అక్కడ. చూడండి, ఇది మొత్తం ఏటవాల్ ప్రాంతమే. ఇలాంటి ప్రాంతంలో చిన్న చిన్న కొండ పొలాలు తయారు చేసుకుని వేసవి రెండో వారి పంట అయితే పండించారు. చూడండి, ఇది ఒక చిన్న పాక. జిలుకు చెట్టు ఉంటుంది కదండి, ఆ జిలుకు చెట్టు రెమ్మలతో ఈ విధంగా అయితే చిన్న పాకనైతే తయారు చేసుకున్నారు. పచ్చని పంట పొలాల మధ్య 2 మేకలు చూడండి. అమ్మ వాళ్ళైతే ఇక్కడ పెంచుకుంటున్నారు. అమ్మ వాళ్ళతో పాటు ఈ మేకలు కూడా ఉండిపోతాయి ఇక్కడే. చూడండి, కొండ పొలంలో ఈ విధంగా చక్కని వేసవి రెండో వారి పంట అయితే పండించారు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెదురుతో అయితే చాలా మంచిగా అయితే తడకైతే అల్లుకున్నారు. ఈ తడకను కొంచెం పక్కకు తీసి ఈ కొండ పొలాల్లో గట్ల పై నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఆ పాక దగ్గరికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏవైతే ఈతకాయలండి ఎంత మంచిగా చూడండి. ఈ విధంగా చెట్టు నిండా అయితే గుత్తులు గుత్తులుగా అయితే కాపు అయితే వచ్చింది ఈ సంవత్సరం. ఈ చెట్టు అయితే ఇక్కడ ఉంది. కొండ పొలాలు గట్టి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి, మంచిగా అయితే ఒక చిన్న పందిరి అయితే ఏర్పాటు చేస్తారు. చూపిస్తాను రండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని చక్కగా తమ్ముడు ఒకసారి చూపించు. ఈ పంట పొలాలు అలా చూస్తూ అలా ఉండిపోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ చూపించిందన్న, ఇక్కడ చూడండి, వండుకొని తర్వాత అంటే ఇక్కడ పొలాలు కాపుకొచ్చి వస్తారు కదా అమ్మ వాళ్ళు, వండుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా ఇక్కడైతే బువ్వ అనేది, తర్వాత కూర కానీ అన్నం కానీ ఇక్కడ పెడతారు. ఇక్కడైతే పెద్ద వెదురు ఉప్పు అయితే ఉందన్నమాట. దీన్ని తెలుగులో మా ప్రాంతంలో అయితే వెదురు అని పిలుస్తారు, మరి మా భాషలో అయితే దేర్క మాడి అంటారు. అలాగే అక్కడ ఒక వెదురు తడక, ఇక్కడ ఒక వెదురు తడకండి. దీన్ని తీసిన తర్వాత మనకి తమ్ముడు దగ్గరికి రా. చూడండి, కొండవాగైతే కనిపిస్తుంది, చాలా ప్యూర్గా ఉంది ఇక్కడైతే. ఇప్పుడు ఆ పాక దగ్గర వెళ్ళాలంటే
ఈ కొండవాగుని తప్పనిసరిగా దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. చల్లగా ఉన్నాయండి, ఎందుకంటే కొండవాగు నీరు కదా మొత్తము, అలాగే ఊట నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంత చల్లగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, కొండ వాగు దాటిన తర్వాత ఇక్కడైతే మరొక కొంచెం పొలాలు అయితే కనిపించాయి. ఈ పొలాల దగ్గర అనమాట. చూడండి, ఇక్కడ ఒక చిన్న రేకుల్లి ఉంది. ఆ రేకుల్లో జీవన విధానం గడుపుతున్నారు మా గిరిజనులు అయితే. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పని చెట్టు. ఇక్కడైతే కాయలు అయితే రెండు కాయలు వచ్చాయి, చాలా బాగా వచ్చాయి, కొంచెం పెద్దది కూడా ఉన్నాయి. చూడండి, చెట్టు అయితే ఈ విధంగా ఉంది. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో రండి ఒకసారి లోపలికి వెళ్తే వెళ్దాము. వాళ్ళ జీవన విధానం, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుపోతున్నారో, అలాగే ఇక్కడ ఎన్ని సంవత్సరం బట్టి ఉంటున్నారో అనేది చక్కగా వీడియో రూపంలో మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఒక జీడి చెట్టు అండి, చాలా పెద్దదిగా ఉంది ఇదైతే. చూడండి, ఒక్క కాలుతో నిలబడిపోయి అలా ఉంది ఈ పుంజ అయితే. చూడండి ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు అయితే మట్టిపోయి దగ్గర ఈ విధంగా వంట అయితే చేసుకుంటున్నారు. ఎక్కువగా మా గిరిజనులు ఇలాంటి మట్టి కుండల దగ్గర అయితే వండుకొని ఎక్కువ తింటుంటారు. నూనె అలాగే ఉప్పు కారం అనేది ఈ విధంగా ఇలా పెట్టుకున్నారు. ఈ విధంగా రేకుతో అన్నమాట ఇల్లునైతే నిర్మించారు, చాలా బాగుంది. గిన్నె కోళ్ళతో పాటు నాటుకోళ్ళు ఈ విధంగా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ పెంచుకుంటున్నారు. చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే మట్టి కుండలో బువ్వ అయితే వండుతుంది. అమ్మ, ఇది బువ్వ వండుతున్నావా? అవునా? చూడండి కాయలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. కొండ ప్రాంతంలో సహజంగా పండించిన వాటిని ఈ విధంగా మా గిరిజనులు అయితే ఎక్కువ తింటారు. మీ మట్టిపోయి బాగుందమ్మా. సో ఈ విధంగా చూడండి, కర్రలతో అమ్మ వాళ్ళు చక్కగా వంట చేసుకుంటున్నారు. గైస్, ఇది చూడండి, ఇది మీరు ఏదో అనుకుంటున్నారా? కోళ్ళ కోసం అయితే ఈ విధంగా రాళ్ళతో ఈ విధంగా పేర్చి లోపలైతే చిన్న ఇల్లులాగా తయారు చేసి ఇచ్చారు కోళ్ళకి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే భూమి పనసలండి ఈ విధంగా అమ్మ వాళ్ళు అయితే వేసుకున్నారు. వరుసగా చాలా చక్కగా ఉన్నాయి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి, బెడ్డలతో అనమాట ఈ విధంగా రేకులు అయితే నిర్మించారు. ఇక్కడ వంట చేసుకుని ఇక్కడైతే అమ్మ వాళ్ళు పడుకుంటారు. బట్ ఇప్పుడైతే బయట అయితే వంట చేస్తుంది అమ్మ అయితే, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, లోపల వండుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. అమ్మ, బువ్వ ఉడికిపోయిందా? ఉడికిపోయింది బాబు. ఉడికిపోయిందా? సో చూడండి, ఉడికిపోయిందట అమ్మ బువ్వ. మరొక 2 నిమిషాలు ఉంటే అయిపోద్ది వంట. చూడండి,
కొండవాగు నుంచి వచ్చే ఊట నీరుని మా గిరిజనులు అయితే వాడుకొని ఈ విధంగా చూడండి బెందులతో ఈ విధంగా పెట్టుకొని నీరైతే తెచ్చుకున్నారు అమ్మ వాళ్ళు. మరొక 3 నిమిషాలు ఉంటే బువ్వ అయితే రెడీ అయిపోద్ది. మట్టి కుండలు చాలా అద్భుతంగా వండుకుంటున్నారు అమ్మ వాళ్ళు. అమ్మ మీరు బువ్వ తినేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? పిక్కలు ఏరడానికి వెళ్తాం బాబు. పిక్కలు ఏరడానికా? సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది అయితే ఈ గుడిసె నుంచి నాన్న వాళ్ళు అయితే కొండ పొలాలు కొంతమంది, అలాగే ఆ జీడి పిక్కలు వేరుకోవడానికి అయితే వెళ్ళిపోయారు చాలామంది. అమ్మ అయితే ఇక్కడ ఒక్కరితో ఉండింది కాబట్టి ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? ఒక 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు బట్టి. మరి ఇక్కడ కరెంట్ ఉండదు, ఏటి లేదు, రాత్రిపూట అనేది భయపడరా మీరు? భయపడం అలౌట్ అయిపోయారు. సో విన్నారు కదా, నిజంగా మా గిరిజనులకి భయాన్ని అనే పదాన్ని వదిలేశారు మా వాళ్ళైతే. వదిలేశారు కాబట్టి ఇలాంటి అడవుల ప్రాంతంలో, తర్వాత పచ్చని కొండల మధ్య ఆ జీవన విధానం కొనసాగించడానికి చాలామంది ఇష్టపడతారు. మరి ఇక్కడ సంత ఎక్కడ జరుగుతుంది మీకు? కురుపం సంత. అక్కడికి ఇక్కడికి ఒక ఎన్ని కిలోమీటర్ ఉంటుందమ్మా? 10 కిలోమీటర్లు. మరి నడిచి వెళ్తారా లేకపోతే ఆటోల మీద వెళ్తారా? ఆటోతోనైనా బస్తోనైనా వెళ్తారు. ఒకవేళ ఏవి దొరకపోతే నడిచి వెళ్తారా? నడిచి కష్టమే, 10 కిలోమీటర్ అంటే చాలా దూరమే నడిచి వెళ్ళడానికి అయితే. అయితే ఇక్కడ ఉండిపోతారు. పొలం ఏం చేస్తారా? కొండ పూలు ఏమైనా చేస్తారు మీరు? చేస్తాం. కొండ పూలు మీరు ఎక్కువ ఏ పండిస్తారమ్మా? జొన్నలు, గంటలు, ఉదల పండిస్తారు. పండించిన వాటిని మీరు తింటారా లేకుంటే మీరు అమ్ముకుంటారా? తినడానికి అమ్ముకోరు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? ఈ అమ్మ అయితే చాలా చక్కగా వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు. అమ్మ అయితే కొంత సిగ్గుపడుతుంది అండ్ సరిగా తెలుగు కూడా కొంచెం రాదనమాట. ఓకే అయితే